హాయ్ అండి. ఓపెన్ ఏఐ మోడల్స్ గురించి విన్నప్పుడు అబ్బా ఇన్నింట్లో నా ప్రాజెక్ట్కి ఏది కరెక్ట్ అని ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అయ్యారా? అయితే ఈరోజు మనం ఈ గందరగోళాన్ని పూర్తిగా తొలగించేద్దాం. మన పనికి సరైన ఏఐ మోడల్ను ఒక ఎక్స్పర్ట్లా ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చాలా సింపుల్గా తెలుసుకుందాం. GPT-4, GPT-4o, మినీ, O1. అబ్బో, ఈ పేర్లన్నీ వింటుంటేనే తల తిరిగిపోతుంది కదా. కంగారు పడకండి, ఇలా అనిపించడం చాలా సహజం. కానీ ఈరోజు మనం ఈ చిక్కుముడిని చాలా సింపుల్గా విప్పేద్దాం. సరైన మోడల్ను ఈజీగా ఎంచుకోవడానికి ఒకే ఒక్క ఫ్రేమ్వర్క్ను నేర్చుకుందాం. సరే, ముందుగా ఒక ప్రశ్న. అసలు ఇన్నన్ని మోడల్స్ ఎందుకున్నాయి? ఇంకా సరైన దాన్ని సెలెక్ట్ చేసుకోవడం అంత ముఖ్యమా? ఆ విషయం చూద్దాం. సరైన మోడల్ను ఎంచుకోవటం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, చూడండి, ఒక మేకు కొట్టాలంటే మనకు సుత్తి కావాలి, స్క్రూడ్రైవర్ కాదు కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే. సరైన ఏఐ టూల్ వాడితేనే మన యాప్ సూపర్గా పనిచేస్తుంది. అంతకంటే ముఖ్యంగా మన ఏపీఐ కాస్ట్, అంటే ఏఐని వాడినందుకు మనం కట్టే బిల్లు భారీగా తగ్గుతుంది, డబ్బులు ఆదా అవుతాయి. ఈ మోడల్స్ ప్రయాణం ఎలా సాగిందో అర్థం చేసుకోవాలంటే అసలీ కథ ఎక్కడ మొదలైందో ఒకసారి చిన్నగా చూసొద్దామా? ఒక్కసారి జర్నీ చూడండి. 2018లో జస్ట్ ఒక ప్రయోగంగా స్టార్ట్ అయిన జీపీటీ 2022లో చాట్ జీపీటీ రూపంలో ప్రపంచాన్నే మార్చేసింది. కాని అసలు మ్యాజిక్ ఎక్కడుందో తెలుసా? 2023 నుంచి 24 మధ్యలో వచ్చిన డెవలప్మెంట్ అంతకుముందు 4 ఏళ్లలో జరిగిందానికంటే ఎక్కువ. అంటే స్పీడ్ ఎలా ఉందో ఊహించుకోండి. మన చేతుల్లో ఇప్పుడు ఫాస్ట్, చవకైన, ఇంకా స్పెషల్ మోడల్స్ ఉన్నాయి. అమేజింగ్ కదా. సరే, ఇన్ని మోడల్స్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను. ఏఐ మోడల్స్ని కార్లలాగా ఊహించుకోండి. అంతే, ఈ ఒక్క ఆలోచనతో మొత్తం క్లియర్ అయిపోతుంది. ఉదాహరణకి ఒక పెద్ద కార్ కంపెనీని తీసుకోండి. వాళ్ళు స్విఫ్ట్ లాంటి అందరికీ అందుబాటులో ఉండే కారులు అమ్ముతారు. అలాగే ఫార్చ్యూనర్ లాంటి కొంచెం ప్రీమియం కారులే అమ్ముతారు. ఇంకా లెక్సస్ లాంటి సూపర్ లగ్జరీ స్పెషల్ కార్లు కూడా తయారు చేస్తారు. చూసారా, ఒకే కంపెనీ, కానీ రకరకాల అవసరాలకి, రకరకాల బడ్జెట్లకి డిఫరెంట్ మోడల్స్. ఇప్పుడు ఇదే లాజిక్ని ఓపెన్ ఏఐ మోడల్స్కి అప్లై చేద్దాం. GPT-4o మినీ, ఇది మన స్విఫ్ట్ లాంటిది, అందరికీ అందుబాటులో నమ్మకంగా పనిచేస్తుంది. GPT-4o ఇది ఫార్చ్యూనర్ లాంటిది, ప్రీమియం, పవర్ ఇంకా ఫీచర్స్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఇక O1 ఇది మన లగ్జరీ లెక్సస్ లాంటిది, చాలా కాస్ట్లీ, చాలా స్పెషల్ పనులకు మాత్రమే. అసలు పాయింట్ ఇదే. మనం కిరాణా షాప్కి వెళ్లడానికి లెక్సస్ కారు తీసుకుని వెళ్ళం కదా. అలాగే ఒక చిన్న సింపుల్ పనికి చాలా పవర్ఫుల్ ఏఐ మోడల్ వాడ్డామంటే డబ్బులు వృధా చేయడమే. రైట్, కార్ల గురించైతే తెలిసింది. మరి మన ప్రాజెక్ట్కి సరైన ఏఐ కారును ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ప్రాక్టికల్గా చూద్దాం రండి. ఇది మన కోసం ఒక సింపుల్ చీట్ షీట్. ఒక నార్మల్ చాట్బాట్ చేస్తున్నారా? అయితే మన ఫార్చ్యూనర్ లాంటి GPT-4o వాడండి. బడ్జెట్ తక్కువగా ఉందా? అస్సలు ఆలోచించకుండా మన స్విఫ్ట్ అయిన GPT-4o మినీతో స్టార్ట్ చేయండి. అదే చాలా కాంప్లెక్స్ లెక్కలు, కోడింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అప్పుడు మాత్రం మన లెక్సస్ అయిన O1ని బయటకు తీయాలి. మరి ఫోటోలు, వీడియోలతో పనుంటే GPT-4o బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అది టెక్స్ట్, ఇమేజ్ రెండింటినీ ఈజీగా అర్థం చేసుకోగలదు. అసలు ఈ O1 మోడల్ ఎందుకంత స్పెషల్ అంటే, వేరే మోడల్స్ వెంటనే ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తాయి. కానీ ఈ O1 అలా కాదు. ఒక మ్యాథ్స్ జీనియస్ లాగా ప్రాబ్లంని స్టెప్ బై స్టెప్ విడదీసి, ఆలోచించి అప్పుడు ఆన్సర్ ఇస్తుంది. అందుకే దీన్ని కాంప్లెక్స్ పనులకి వాడతాం. ఓకే, ఇప్పుడు మనం చాలామంది చేసే ఒక పెద్ద, కాస్ట్లీ తప్పు గురించి మాట్లాడుకుందాం. ఇది వింటే మోడల్ సెలెక్షన్ ఎంతో ఇంపార్టెంటో మనకి క్లియర్గా అర్థమవుతుంది. డెవలపర్స్ చేసే అతి పెద్ద పొరపాటేంటో తెలుసా? అన్నిటికంటే పవర్ఫుల్ మోడల్ వాడితే బెస్ట్ రిజల్ట్ వస్తుంది అనుకోవడం. కానీ ఇది అస్సలు నిజం కాదు. పైగా ఇది మన జేబుకు చిల్లుబెట్టే తప్పు. ఒక రియల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఒక కస్టమర్ సర్వీస్ బాట్ తయారు చేస్తున్నామనుకోండి. నెలకు దాదాపు 10 లక్షల కస్టమర్ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. పవర్ఫుల్ GPT-4o వాడొచ్చు, లేదా ఎఫిషియెంట్ GPT-4o మినీ వాడొచ్చు. మరి రెండిటి మధ్య ఖర్చులో తేడా ఎంత ఉంటుందనుకుంటున్నారు? 2 5 కాదు, ఏకంగా 33 రెట్లు. ఎస్, విన్నది కరెక్టే, 33 రెట్లు. అంటే సరైన మోడల్ ఎంచుకుంటే మన నెల బిల్లు 33 రెట్లు తగ్గుతుంది. చూడండి, ఒక చిన్న నిర్ణయం ఎంత పెద్ద తేడా చూపిస్తుందో.
అందుకే ఈ ఒక్క స్మార్ట్ రూల్ ఫాలో అవ్వండి. నంబర్ 1, ఎప్పుడూ మన స్విఫ్ట్ లాంటి GPT-4o మినీతోనే స్టార్ట్ చేయండి. చాలా పనులకి అదే చాలు. నంబర్ 2, ఒకవేళ మినీ ఫెయిల్ అయితే అప్పుడు మాత్రమే ఆ ఒక్క పని కోసం GPT-4o లాంటి పెద్ద మోడల్కి అప్గ్రేడ్ అవ్వండి. సింపుల్గా చెప్పాలంటే చిన్నగా స్టార్ట్ చేసి అవసరమైతేనే పెద్దది వాడాలి. సో ఈ మొత్తం టాపిక్ గుర్తుపెట్టుకోవడానికి ఈ ఒక్క లైన్ చాలు. జీపీటీ ఫ్యామిలీ అంటే ఏఐ కార్లు, మినీ ఏమో మన చవకైన నమ్మకమైన కారు, 4 ఏమో ఒక ప్రీమియం బ్యాలెన్స్డ్ కారు, ఇక ఓవన్ అది కేవలం రీజనింగ్ కోసం వాడే లగ్జరీ కారు. అంతే. సరే, ఇప్పుడు ఈ ఏఐ గరాజ్ కీస్ మన చేతిలో ఉన్నాయి. మన నెక్స్ట్ ప్రాజెక్ట్కి స్విఫ్ట్ వాడుతున్నామా, ఫార్చ్యూనర్ వాడుతున్నామా, లేక లెక్సస్ని బయటకు తీస్తున్నామా? ఈ కొత్త నాలెడ్జ్తో మనం ఎలాంటి అద్భుతాన్ని నిర్మించబోతున్నాం?